ప్రజలు కేవలం ఉద్యమాల్ని పోరాటాల్ని మాత్రమే నమ్ముతారు అన్న వ్యక్తి ఇప్పుడు పాదయాత్ర చేయడానికి ఎలా సిద్ధమవుతున్నారు? అయితే ముఖ్యంగా ఏంటంటే ఎవరి వాదనలు ఎట్లా ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలన వల్ల ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల దేశము రాష్ట్రము చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డది. కాబట్టి అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా శ్రీరామ రక్ష మాత్రమే. ఆయనకు అధికారంతో సంబంధాలు లేవు. అధికారం ప్రజలు ఇచ్చారు, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు చేశారు, ప్రజలు చేశారు. ఆయన సంపూర్ణంగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయా అంచనా సంస్థల ప్రకారంగా నంబర్ 1 స్టేట్ తెలంగాణ అనేది వచ్చింది అని అంటే కేసీఆర్ గారి పరిపాలన పుణ్యాన వచ్చింది తప్పిస్తే అది గతంలో 2014 కంటే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీది కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాదు అనేది సత్యం. దీన్ని నమ్మాల్సిన అవసరం. రెండవది ఏంటంటే మొన్న ప్రజలను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఒకటైపోయి బీఆర్ఎస్ పార్టీని కుప్పకూల్చాలి ఎట్లనైనా అని చెప్పి లేనిపోని అభాండాలన్నీ మొత్తం ముగ్గురు కూడా 3 వైపుల నుండి ప్రజల మనస్సును చెదరగొట్టడానికి గాను చేసినటువంటి ప్రయోగం కొద్ది గొప్ప సఫలమైంది. అందులో భాగంగానే ఈరోజు 39 సీట్లు మాకు వచ్చి 63 సీట్లు వాళ్ళకు రావడం వల్ల వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఎప్పుడైనా కూడా ప్రజలు తీర్పరులు కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, వాళ్ళు పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 75 ఏళ్ళ తెలంగాణ గోసను అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద మహాపోరాటం చేసి గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు పాదయాత్ర గురించి చర్చలు ఏమనెత్తారు కాబట్టి మొట్టమొదటిగా అసలు పాదయాత్రలు ఎందుకు చేస్తారనే క్వశ్చన్ మనకు చాలా అవసరం. ఆనాడు మీ కేటీఆర్ ఎందుకు చేస్తున్నారో చెప్పండి. కేటీఆర్ గారు చెప్పాలంటే కేటీఆర్ గారి తండ్రి గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. కేటీఆర్ గారు ఆయన గురించి చెప్పాలి కదా. మీరు షార్ట్ కట్ లో పోతే డిబేట్ లకు విలువద్దండి. ఎందుకంటే ప్రజలు వింటున్నారు అక్కడ, వాళ్ళకి సావధానమైన అసలైన జవాబు కావాలి, అసలైన జవాబు. అయితే 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ముసలం పుట్టింది. ఎక్కడ? ఆంధ్ర పరిపాలకులు అంటే ఆధిపత్య వర్గాల మధ్యలో కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే కాలంలో మన పార్టీలను అంతం చేస్తుంది అని చెప్పి భయభ్రాంతులకు గురైనాయి. కాబట్టే ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి తెలంగాణ ప్రజలకు మేనిఫెస్టో 1999-2000 మధ్యలో పరిపాలనకు గాను మేనిఫెస్టో తయారు చేసింది కేసీఆర్ గారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు. ఆ మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు ఇది కావాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అంటే ఇద్దామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్పి రాజీనామా చేసి పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కుమ్మక్కైపోయి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 43 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి మన సోనియమ్మ గారిని అలాగే రాష్ట్రపతి గారిని కలిపివ్వడం జరిగిందండి. అది కుట్ర. ఇద్దరు ఒకటైపోయి టిఆర్ఎస్ నెట్ల పొందబెట్టాలని ఏకైక లక్ష్యంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిరు. ఇది వాస్తవం. ఈ రోజు మళ్ళీ మరి కేటీ రామారావు గారు మొదలుపెట్టిన యాత్ర ఏంది అని అంటే ఈరోజు 15 నెలలు అవుతా ఉన్నా కూడా 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ 15 నెలల్లో ఎలాంటి పరిపాలన చేసింది, మా పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు తేడా అయింది అని చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి మేము పాదయాత్ర చేయకపోతే ఏం చేస్తామండి? కుర్చీ కోసం చేయట్లేదు. ఆనాడు కుర్చీ కోసం కేసీఆర్ గారు చేయలేదు,
ఈనాడు కేటీ రామారావు గారు కూడా కుర్సీ కోసం చేయట్లేదు. విజయ్ గారు ఇది అంటే వాస్తవం. విజయ్ గారు మీ పైన అంటే నెగిటివ్ ఉంది కాబట్టే మీరు అధికారం కోల్పోయారు, ఒప్పుకుంటారా? నో నెగటివ్. నెగటివ్ క్రియేట్ చేశారు. నెగటివ్ మాకు ప్రజల మీద ప్రజలకు అస్సలు నెగటివ్ లేదు. ప్రజలు నమ్మలేదనుకుంటున్నారా? లేదండి, నమ్మలేరు అంటున్నాం కదా మేము. ప్రజలకు మందు దాపి డబ్బులు ఇచ్చి తర్వాత భ్రమపరిచి అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ, మేము మా జీవితంలో భారతీయ జనతా పార్టీ మందు వంచంగా మేము చూడలేదండి. కాంగ్రెస్ అంటే అది ఎట్లయినా చేస్తుంది, దేశ్ కా సైతాన్ ఏవో కరేగా. కానీ అదే కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసి గెలిచి దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మరి ఒక సిద్ధాంతానికి కట్టుబడ బీజేపీ కూడా డబ్బులు ఇవ్వడం, మందు దాపడం ఎంత సిగ్గుచేటు అనేది మేము వీడియోలు మొత్తం తీసి పెట్టినాం. సమయం వచ్చినప్పుడు ఏ పార్టీ కథ ఏమిందనేది ప్రజలకు చెప్తాం. ఇది వాస్తవం. భారతీయ జనతా పార్టీ దుర్మార్గానికి పాల్పడ్డది. సరే ఓకే, వాళ్ళు చేశారా చేయలేదా అని ఓకే, అదంతా వేరే కథ. ఎలక్షన్స్ టైంలో కొత్త కథ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏ పార్టీ అతీతం కాదు. లేదు, మా పార్టీ అతీతం అండి. మా పార్టీ అతీతము. మేము ₹1 ప్రజలకు మేము ఇవ్వలేదు, మేము మందు ఆపలేదు. సరే, మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. తెలంగాణ ప్రజలు స్వయంగా వాళ్ళు తమంతల తాము ఓట్లేసి ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించిన చరిత్ర కేసీఆర్ ఇప్పుడు అదే ప్రజలు కేటీఆర్ పాదయాత్రని స్వాగతిస్తారా? 100% స్వాగతిస్తారు. ఎందుకు స్వాగతిస్తారంటే ఈ రోజు 13 అంశాలతోటి కూడినటువంటి 6 గ్యారంటీలు అర గ్యారంటీలుగా మిగిలిపోయిన సందర్భంలో బడ్జెట్ అండి ఎప్పుడైనా ఒక పని అయిన తర్వాత ఇంకొక పనిని పట్టుకోవాలి కదా. 6 గ్యారంటీలు 100 రోజులలో ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఇవ్వకుండా రోజు ఒక హైడ్రామాను సృష్టించి ఎవరైనా నకరాలు చేస్తే ఆ హైడ్రా కమిషనర్ పెట్టి వీళ్ళని బొక్కలు వేయాలనే ఉద్దేశంతో వీళ్ళు హైడ్రాని క్రియేట్ చేసి ఈ రోజు హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిని, హైదరాబాద్ బ్రాండ్ను, తెలంగాణ బ్రాండ్ను నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 15 నెలల పరిపాలనలో వాళ్ళు మా మీద వైట్ పేపర్ ఇచ్చిందండి. లేని అప్పులను మా మీద చేసారు. లేని అప్పులు మేము చేసిన అప్పు 2 లక్షల పైచీలకు అయితే 2,33,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము బడ్జెట్ అప్పులు చేశాము. బడ్జెట్ అయితే అప్పులు కార్పొరేషన్లు, అన్ని కార్పొరేషన్లు తెచ్చుకుంటాయి, మేము కాదంటలేం. అయినా మేము ప్రతి అప్పుకు ప్రతి ₹1 లెక్క చూపెట్టాం. మేము అభివృద్ధికి 70% ఇచ్చినామండి. కాళేశ్వరం ఈ రోజు ప్రపంచ చరిత్రలో ఘనతకి కింది కాళేశ్వరం. ఇది వాస్తవం. కాళేశ్వరం మేము కట్టినాం, మీరేం చేసి రోజు చూపెట్టండి. పాలమూరు రంగారెడ్డి మేము కట్టినాం, మీరేం చేసి రోజు చూపెట్టండి. సీతారామ ప్రాజెక్టు మేము కట్టినాం, మీరేం చేసి రోజు చూపెట్టండి. భద్రాద్రి మేము కట్టినాం, మీరేం చేసి రోజు చూపెట్టండి. యాదాద్రి మేము కట్టినాం, మీరేం కట్టి చూపెట్టండి. అరే విచిత్రం అండి. లిక్కర్ పంచిర్రు, లిక్కర్ ఎన్నికల్లో లిక్కర్ పంచారని చెప్తున్నారు. ఒక మాట చెప్పగలను. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు మద్యం మీద ఆదాయం ఎంత? 14,000 కోట్లు. వీళ్ళు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆదాయం సంవత్సరానికి 47,000 కోట్ల రూపాయలు. ఎవరు పెంచుతున్నారు? ఎవరు ఈ మద్యం మీద ఆదాయం పెంచుకుంటూ కాంట్రాక్ట్ దోచిపెట్టారు? ఎవరు అడగమని చెప్పండి. సో ఎంత ఇవ్వకుండానే 8 భారతీయ జనతా పార్టీ గెలిచింది. అందరికి తెలుసు. మాట్లాడుతూ ఏ మాత్రం కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అనే టాపిక్ చాలా కాలం నుంచి ఉంది. కేసీఆర్ తర్వాత ఎవరు అనేది. సో ఈ పాదయాత్ర ద్వారా తెలిసిపోతుందా క్లియర్ గా కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని? డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. రేపొద్దున కేటీఆర్ గారు పాదయాత్ర చేసిర్రు అనుకోండి, మరి ఆయన హరీష్ రావు గారు కూడా ఆయన మార్గం ఆయన ఎంచుకునే అవకాశాలు ఉంటాయి. తెలియదు వస్తే మాత్రం ఆహ్వానిస్తాం డెఫినెట్ గా. ఎందుకు కాదు? ఎందుకంటే మా పార్టీ కూడా బలపడాలనుకుంటున్నాం. మా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నాం. డోర్స్ ఓపెన్ చేసి పెట్టాము. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు వచ్చినా కూడా తీసుకుందామని చెప్పాము. కానీ ఒక కండిషన్ ఉంది. మన కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా చెప్పారు. బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏమంటే వెళ్ళాల్సింది, అది మాత్రం గ్యారంటీ. సో అది కండిషన్ మాత్రం అప్లై అవుతుంది. కానీ
ఈ పాదయాత్ర అనేది వీళ్ళకి పాదయాత్ర చేసినా కూడా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ డెఫినెట్ గా తెలంగాణ ప్రజల్లో ఒక తిరస్కరణ మాత్రం డెఫినెట్ గా గురవుతారు. దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు, దోపిడీ తప్ప ఇంకేం లేదు వాళ్ళు చెప్పాల్సింది. ఈ రకరకాల ఇప్పుడు